11వ రోజు పత్రిజీ జ్ఞానామృతం బుక్ 3 నుండి సూక్ష్మ శరీరయానం అంటూ పత్రిసర్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాము. ఆత్మకు చావు అన్నది లేదు. ఈ సత్యాన్ని ఆత్మస్వరూపులమైన మనమంతా కూడా ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. ఈ సత్యం తెలుసుకోలేని సగటు మానవుడు ఏ కడుపు నొప్పితోనో ఏ క్యాన్సర్ జబ్బుతోనో చనిపోయిన తర్వాత తాను పోయాడనుకొని తన శవం పక్కనే కూర్చొని ఏడుస్తున్న భార్యను చూసి ఆశ్చర్యపోతాడు. నేను ఇక్కడే ఉన్నాను కదే, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఇప్పుడు నాకు కడుపు నొప్పి లేదు, క్యాన్సర్ జబ్బు లేదు చూడు అంటూ అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తుంటాడు. అసలు నా వాళ్ళంతా ఎందుకు ఏడుస్తున్నారని వాడికి పెద్ద సంశయం. అందరి వైపు చూస్తుంటాడు, కానీ వాడిని ఎవ్వరూ పట్టించుకోరు. అయ్యో పోయాడని వాళ్ళ ఏడుపులే వాళ్ళు ఏడుస్తుంటారు. ఎందుకంటే బతికి ఉన్న వాళ్ళ కళ్ళకు చనిపోయిన వాళ్ళు కనపడరు. చనిపోయిన వాళ్లకు బతికి ఉన్న వాళ్ళంతా దృశ్యమైతే బతికి ఉన్న సగటు మానవులకు చనిపోయిన వాళ్ళంతా కూడా అదృశ్యులు. అయితే చావును గురించి, మరి చనిపోయిన తరువాత వెళ్లే వివిధ లోకాల గురించి చనిపోకముందే మనకు తెలుసుకోవాలి. ధ్యానం చేసి మన దివ్య నేత్రాన్ని తెరిపించుకొని ఆయా లోకాలన్నీ తిరిగి అక్కడి విశేషాలన్నీ తెలుసుకొని రావాలి. అప్పుడే భౌతిక నేత్రాలకు అదృశ్యులుగా ఉన్న వాళ్ళంతా మనకు దృశ్యులుగా కనబడతారు. వాళ్ళంతా ఏ స్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. లేకపోతే చనిపోయిన తర్వాత కూడా ఎర్త్ బౌండ్ సోల్స్ గా తమ పార్థవ శరీరం చుట్టూ తమ వాళ్ళ చుట్టూ అయోమయంగా తిరుగుతూ ఉంటారు. తాము జీవితమంతా కష్టపడి సంపాదించుకునే ఇళ్లను వాకిళ్లను పట్టుకొని వేలాడుతూ తమ సమయాన్ని బ్రతికి ఉన్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. కనుక చనిపోకముందే ఎవరు నవ్వినా ఎవరు ఏడ్చినా తనకేమీ పట్టనట్లు సరస్వతీ నది జ్ఞాన సముపార్జన చేయాలి. అలా చేసిన వాడు ఇక్కడి తన ప్రాపంచిక కర్తవ్యాలను చక్కగా నెరవేర్చుకుని చనిపోయాక హాయిగా నవ్వుకుంటూ పైలోకాలకు వెళ్ళిపోతాడు. అక్కడ అతడి కోసం ఎదురు చూస్తున్న ఉన్నత ఆత్మలు అతడిని ఆత్మీయంగా ఆహ్వానించి సేద తీరుస్తారు. భూలోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం నిన్ను డిస్టర్బ్ చేశారు. అక్కడి సమస్యలతో నుజ్జునుజ్జయ్యి ఇక్కడికి వచ్చావు. నీ ఇష్టం ఉన్నంత కాలం ప్రపదంగా విశ్రాంతి తీసుకో. ఇక్కడ ఉన్నవన్నీ చక్కగా అనుభవించు, ఆ తర్వాత మాట్లాడుకుందామని చెప్తారు. ఆ తర్వాత అక్కడ అతడు భూలోకంలో వేటి కోసమైతే నానా అగచాట్లు పడ్డాడు అవన్నీ క్షణాల్లో పొందేస్తాడు. డబ్బు, బంగ్లాలు, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, నాట్యాలు, గానాలు, భజనలు, పంచభక్ష పరమాణాలు, ఇలా ఏది తలుచుకుంటే అది అతని కళ్ళ ముందు ప్రత్యక్షమవుతూ ఉండటంతో అతనికి కొంతకాలానికే అక్కడి జీవితం వెగటు పుడుతుంది. అప్పుడు మళ్ళీ ఆ ఉన్నత లోకాల మాస్టర్లను తలుచుకొని ఇంకా ఇంతకంటే గొప్పవైన లోకాలు ఏవైనా ఉన్నాయా, అక్కడ ఇంతకంటే గొప్ప విశేషాలు ఉంటాయా అంటూ ఆరా తీస్తాడు. దానికి వాళ్ళు, ఓయబ్బా నువ్వు చూడనివి ఇంకా లెక్కలేనన్ని లోకాలున్నాయి, మరి ఇంకా కొత్త కొత్త లోకాలు పుడుతూనే ఉంటాయి. కాకపోతే నువ్వు సంపాదించిన ఆత్మజ్ఞానానికి ఈ లోకం వరకే రాగలవు. ఇంతకంటే పైలోకాలకు వెళ్ళాలంటే మాత్రమే నువ్వు మళ్ళీ భూలోకానికి వెళ్ళి అక్కడే కొన్ని ఛాలెంజ్లను ఎదుర్కొని ఇంకొంచెం ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని రావాల్సిందే అని తేల్చి చెప్తారు. అలా భూలోకము, భువర్లోకము, జనాలోకము, తపోలోకము, మరి సత్యలోకము అన్నీ దాటుకుంటూ వాళ్ళు బ్రహ్మలోకం చేరుకోవాలి. అదే ఆత్మ యొక్క గమ్యం. ఇలా ప్రతిసారి భూమి మీద ప్రాపంచిక జీవితంలో వాళ్ళు సంపాదించుకున్న ఆత్మజ్ఞానాన్ని బట్టి వాళ్లకు ఆయా లోకాలకి ప్రవేశం లభిస్తూ ఉంటుంది. మరి ఈ లోకాలన్నీ తిరిగినప్పుడే వారికి వారి స్వీయ ఆత్మ యొక్క పరిణామ క్రమం పూర్తి అవుతుంది. ఇదంతా తెలుసుకోకుండానే భూలోకంలో తమ జన్మలు గడిపేసిన వాళ్ళంతా కూడా భూలోకం చుట్టే తిరుగుతూ చాలా కాలం పాటు తమ సమయాన్ని వృధా చేసుకొని ఆ తరువాత భువర్లోకానికి చేరుకుంటారు. అక్కడ తాను చేసిన తప్పును గుర్తించుకొని ఈసారైనా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాననుకొని మళ్ళీ భూమి మీదకు వస్తారు. భూలోకంలో అన్నదానం, గోదానం, భూదానం వంటి కాస్త గొప్ప గొప్ప పనులు చేసి సువర్లోకానికి వెళ్ళిపోతారు. అక్కడ తన జన్మ కారణాలను మరింత విస్తారంగా తెలుసుకొని మళ్ళీ భూలోక జన్మల ద్వారా జనాలోకానికి చేరుకుంటాడు.
ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ అక్కడ కూర్చున్న అతడు సత్యలోకం నుంచి ఒకానొక వెలుగు రూపంలో వచ్చిన మాస్టర్ల నుంచి గొప్ప గొప్ప బోధనలు అందుకుంటాడు. అప్పుడు తాను మళ్ళీ భూలోకానికి వెళ్లి చేయాల్సిన పనులను గురించి తెలుసుకుని మళ్ళీ ప్రయాణానికి సన్నద్ధమవుతాడు. చదువు పూర్తయ్యాక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఒకానొక క్లర్క్ ఆఫీసర్గా ప్రమోషన్ పొందటానికి మళ్ళీ ఇన్ సర్వీస్ పరీక్షలు రాసినట్లు వీళ్ళు కూడా తాము ధ్యానం చేసుకుంటూ అనేక మందికి ధ్యానం నేర్పించి ఇతర పైలోకాలకు అంటే మహాలోకాలకు వెళ్ళిపోతారు. అక్కడంతా గొప్ప జీవిత ప్రణాళికను రచించుకొని మళ్ళీ భూలోకానికి వచ్చి అన్ని లోకాల వాళ్ళతో కలిసి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టి సత్యలోకానికి చేరుకుంటారు. ఇలా రకరకాల లోకాల వాళ్లతో కలిసి సమన్వయంతో పనిచేస్తూ వారి ఆత్మ పరిణామాన్ని ఉన్నతీకరిస్తూ క్రమంగా సత్యలోకానికి చేరుకుంటారు. అలాంటి వాళ్ళకి అవసరం అనుకుంటే తప్ప ఇక మళ్ళీ భూలోకానికి తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వచ్చినా వారు నిర్గుణ స్థితిలోనే ఉంటూ అతి ఖచ్చితంగా విశ్వ కళ్యాణంలో నిమగ్నమై కొత్త ఇతర లోకాలను సృష్టిస్తూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు అక్కడే కూర్చొని కూడా ఇక్కడి కార్యక్రమాలను చక్కబెడుతూనే ఇంకా కొత్త లోకాలను సృష్టిస్తూ ఉంటారు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఇలా సత్యలోక వాసులుగా ఉంటూ సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న విశేష ఆత్మలు. వాళ్ళందరికీ నా అభినందనలు. మరొక చాప్టర్ అండి, ఆత్మ విజ్ఞాన శాస్త్రము. ఆత్మ విజ్ఞానం అంటే ఆత్మను గురించి ఆమూలాగ్రం విశేషంగా తెలియజేసే అద్భుతమైన శాస్త్రం. ఏదైనా సరే ఒకానొక విషయాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే దానిని మూలం నుంచి ఆగ్రం వరకు శాస్త్రీయంగా తెలుసుకోవాలి. అలాగే ఆత్మను గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు తెలుసుకోవాలి. శైశవ ఆత్మ నుంచి పరమాత్మ వరకు, కుజ్ఞాని నుంచి విజ్ఞాని వరకు, భువర్లోకం నుంచి సత్యలోకం వరకు ఆమూలాగ్రం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇలా ఆత్మను గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకుని దానిని ఆచరణయుక్తమైన అనుభవ జ్ఞానంలా మలుచుకునే వాళ్లను ఆత్మజ్ఞానులు అంటారు. ఎవరికైతే ఈ అనుభవం లేదో వాళ్లను అజ్ఞానులు అంటాము. ఎవరైనా సరే సంగీతంలో గొప్ప పండితులే కావచ్చు, కళల్లో నిష్ఠాతులే కావచ్చు, రాజనీతిలో కాకలు తీరిన నాయకులే కావచ్చు, లేదా చదువులో గొప్ప మేధావులే కావచ్చు. కానీ ఆత్మజ్ఞానం అన్నది లోపించి మేము కేవలం శరీరధారులమే, ఎప్పటికైనా మేము చనిపోతామనుకుని బాధపడితే మాత్రం వాళ్ళు అజ్ఞానులుగానే పరిగణించబడతారు. కాబట్టి అజ్ఞానులు అన్నది ఎవరిని కించపరిచే పదం కాదు, అది ఒక నిర్వచనంగా గుర్తించాలి. నడువు లేని వాడిని కుంటివాడని, కళ్ళు లేని వాడిని గుడ్డివాడని, మరి చెవులు లేని వాడిని బధిరుడని అన్నట్లే ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మను గురించిన జ్ఞానం లేని వాళ్ళను అజ్ఞానులు అంటాం. ఒకనొక సంగీతం రానివాడు ఎలాగైతే సరిగమలతో మొదలుపెట్టి సాధన చేస్తే సంగీతంలో దిట్ట అవుతాడో, అలానే ఒకనొక అజ్ఞాని ఒక చోట కుదురుగా కూర్చొని కళ్ళు రెండు మూసుకొని కాళ్ళు రెండు కట్టేసుకొని చేతులు రెండు వేళ్లలో వేళ్ళుంచుకొని శ్వాస గురువు మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తూ ఉంటే అతడు ఆత్మజ్ఞానంలో దిట్ట అవుతాడు. ధ్యానంలో వచ్చే విశ్వశక్తితో నిండిపోయిన అతని భౌతిక శరీరం నుంచి అతని సూక్ష్మ శరీరం విడుదలవుతుంది. అత్యంత శక్తివంతమైన తన సూక్ష్మ శరీరంతో కలిసి అతడు ఈ విశాల విశ్వంలో ఉన్న అనేక లోకాలన్నీ చుట్టేసి తన ద్విచక్షుతో అనేక లోకాల విజ్ఞాన సమాచారాన్నంత ప్రత్యక్షంగా తెలుసుకున్న జ్ఞానంలో ఆత్మ ప్రజ్ఞానిగా ఎదుగుతాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముల వారు భగవద్గీతలో వేల కొద్ది మనుషుల్లో కొద్ది మందే నేను అన్న సత్యాన్ని తెలుసుకునే సిద్ధత్వం కోసం ప్రయత్నిస్తారు. అందులో మరి కొద్ది మందే నేను అన్న సత్యాన్ని యథార్థంగా తెలుసుకొని ఆ నేనుని చేరుకుంటారని తెలియజేశారు. అన్ని లోకాల్లో తిరుగుతూ ప్రత్యక్ష జ్ఞానంతో తనని తాను గుర్తుంచుకున్న ప్రజ్ఞాని నేను ఆత్మను, నాకది అంతం లేవు అన్న సత్యాన్ని తెలుసుకుంటాడు. చివరికి అన్ని లోకాల్లోనూ మరి అన్ని ప్రాణుల్లోనూ నేనే ఉన్నానన్న నేను యొక్క విశ్వరూపాన్ని విశేషంగా దర్శించి ఆత్మ విజ్ఞానిగా రూపుదిద్దుకుంటాడు.
అంటే ఆత్మ విజ్ఞాన దశ అన్నది ఆధ్యాత్మిక శాస్త్రంలో పరాకాష్ఠ దశ అన్నమాట. యవ్వనం రంగాల్నే బాల్య దశ కనుమరుగైపోయినట్లు ఆత్మ ప్రజ్ఞాన దశకు చేరుకోగానే ఆత్మజ్ఞాన దశ కనుమరుగవుతుంది. అలాగే ప్రౌఢ దశ రాగానే యవ్వన దశ కనుమరుగైనట్లు ఆత్మ విజ్ఞాన దశకు చేరుకోగానే ఆత్మ ప్రజ్ఞాన దశ కనుమరుగవుతుంది. చివరికి ఆత్మ విజ్ఞాన దశే శాశ్వతంగా నిలిచిపోయి అందులో పరిపూర్ణతను పొందిన ఆత్మ విజ్ఞాని స్వయం ప్రకాశకుడిగా తన దివ్యజ్ఞాన వెలుగులను నలువైపులా వెదజల్లుతూ ఉంటాడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ నిద్రాణంలో ఉన్న ఆత్మలను తట్టిలేపే విశ్వ లోక కళ్యాణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆత్మ చేసే ఈ మహాయాత్ర కుజ్ఞాని నుంచి ఆత్మ విజ్ఞానిని వరకు ఆమూలాగ్రం సాగుతూ ఉంటుంది. అసలు దేవుడు లేనే లేడు అన్న వితండవాదాలు చేస్తూ తమ సమయాన్ని మరి ఇతరుల సమయాన్ని వృధా చేసే వితండవాదులను కుజ్ఞానులు అంటాము. ఈ కుజ్ఞానులు కేవలం తినడానికి మరి నిద్రపోవటానికి మాత్రమే జన్మ తీసుకున్నట్లుగా తమ జీవితాలను వెళ్లదీస్తూ ఉంటారు. వీళ్ళంతా మూలాధారం కంటే కూడా కింది స్థాయిలో ఉండే మూర్ఖ శిఖామణులు. వీరికంటే పై స్థాయిలో ఉండే వాళ్ళు అజ్ఞానులు. మూలాధారం నుంచి మొదలయ్యే వీళ్ళు ఏమో భగవంతుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు అన్న అజ్ఞాన స్థితిలో జీవిస్తూ ఉంటారు. వీరికి భగవంతుడు ఉన్నాడు అన్న మూలం తెలుసు, కానీ ఆ మూలాన్ని చేరుకునే ఆధారం దొరకకపోవటంతో దుఃఖంతో బాధలతో బ్రతుకులు వెళ్లదీస్తూ ఉంటారు. వీళ్ళకి సరి అయిన సమయంలో సరి అయిన గురువు దొరికితే ఆ గురువు అన్ని నువ్వే స్వయంగా తెలుసుకో అంటూ వాళ్ళను ధ్యానంలో కూర్చోబెడతారు. అలా ధ్యానంలో కూర్చున్న ఆ అజ్ఞానులు తమ ధ్యాన శక్తితో స్వయంగా తమ గత అనేక జన్మల కర్మలను దగ్ధం చేసుకుంటూ శుద్ధులుగా మారి ఆత్మజ్ఞానులవుతారు. అదే విశుద్ధ స్థితి. ఈ క్రమంలో అంటే విశుద్ధ చక్రానికి చెందిన మహాలోకంలో వాళ్లకు జ్ఞానాన్ని పొందే అర్హత లభిస్తుంది. ఇక్కడ కేవలం పుస్తకపరమైన జ్ఞానంతో బుర్రంతా నింపుకుంటూ జీవితాంతం శుష్క వేదాంతాలనే వల్లివేస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటే వాళ్ళని వేదాంత మూర్ఖులు అంటాము. ధ్యానం చేస్తూ ద్విచక్షు అనుభవాలను పొందుతూ తాము తెలుసుకున్న సత్యాలను నిజ జీవితంలో ఆచరించకుండా అదృశ్య తన్యస్యం అంటూ అక్కడే ఆగిపోయే వాళ్ళను జ్ఞానమూర్ఖులు అంటాము. అలా ఎక్కడా ఆగకుండా ఆ పైన ఉన్న తపోలోకంలోకి చేరే విధంగా తపస్సుతో సాధనలు చేస్తూ ఆ పైన ఉన్న బ్రహ్మలోకం కూడా దాటి సత్యలోకంలోకి చేరుకున్న వాళ్ళనే ఆత్మ విజ్ఞానులు అంటాము. సత్యలోకం అన్నదే ఆత్మ విజ్ఞాన మార్గంలో ఉన్న చిట్ట చివరి దశ. దాంతో ఆత్మ యొక్క మహాయాత్ర పరిపూర్ణమవుతుంది. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపుడు కూడా విధిగా ఈ దశలన్నీ దాటవలసిందే. ఇదంతా కూడా ఆత్మకు ఒక గొప్ప ఆనంద యాత్ర. ఈ ఆనంద యాత్రలో ఆత్మ ప్రజ్ఞానంతో ఆజ్ఞాచక్రంలో ఉన్న వాళ్లకు అష్టసిద్ధులతో కూడి సిద్ధత్వం, మరి ఆత్మ విజ్ఞానంతో సహసార స్థితిలో ఉన్న వాళ్లకు దివ్య జ్ఞాన ప్రకాశంతో కూడిన బుద్ధత్వం సంప్రాప్తిస్తుంది. బుద్ధత్వ స్థితిలో ఉన్న ఆత్మ విజ్ఞాని తానే అందరి దగ్గరకు వెళ్లి ఒకానొక బుద్ధుళ్లా తాను తెలుసుకున్న సత్యాన్ని బోధిస్తాడు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఈ విశ్వంలో ఉన్న అన్ని లోకాల్లో అంటే భువర్లోకం మొదలుకొని సువర్లోకం, మహాలోకం, జనాలోకం, తపోలోకం, బ్రహ్మలోకం, ఇలా ఏ లోకంలోకి చేరినా సరే చివరికి నేనే ఉండే సత్యలోకంలోకి చేరితేనే నువ్వు పరిపూర్ణుడివవుతావు అంటూ అర్జునుడికి బుద్ధత్వంతో కూడిన సందేశం ఇచ్చారు. పిఎస్ఎస్ఎం అంతా కూడా ఆత్మ విజ్ఞానులైన బుద్ధులతో కూడిన సంఘం. ఇక్కడ వాళ్ళంతా తాము తెలుసుకున్న సత్యాలను ఆచరణలో పెట్టి తద్వారా తాము పొందిన అనుభవ జ్ఞానాన్ని అందరికీ పంచుతారు. వాళ్ళు తమ ధ్యాన ప్రచారం ద్వారా అహం బ్రహ్మాస్మి తత్వాన్ని బోధిస్తూ అలుపెరగని ధ్యాన ప్రచారం సేవ చేస్తారు. శాకాహార ర్యాలీల ద్వారా మమాత్మ సర్వభూతాత్మానం అన్న పరమాత్మ తత్వాన్ని బోధిస్తూ సకల ప్రాణకోటి సంరక్షణకు పూనుకుంటారు. పిరమిడ్ మాస్టర్లు అందరూ సదా ధ్యాన పరాకాష్ఠలో
స్వాధ్యాయ పరాకాష్ఠలో మరి సజ్జన సాంగిత్య పరాకాష్ఠలో ఉంటూ సదా సత్యవీధుల్లో విహరిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నా అభివందనలు. మహాభాగ్యము. శారీర పరంగా ఆరోగ్యమే మహాభాగ్యం, మానసిక పరంగా ప్రశాంతతే మహాభాగ్యం, సామాజిక పరంగా ప్రాణమిత్రులుండటమే మహాభాగ్యం, ఆధ్యాత్మిక పరంగా దివ్య చక్షు ఉత్తేజితమై ఉండటమే మహాభాగ్యం, ఆహార పరంగా 2 పూటల రుచికరమైన తిండి ఉండటమే మహాభాగ్యం, కుటుంబ పరంగా పరస్పరానుకూల దాంపత్యం కలిగి ఉండటమే మహాభాగ్యం, ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలను మరి చెట్లను పెంచుకోగలగటమే మహాభాగ్యం, పక్షులను జంతువులను పోషిస్తూ వాటిని సంరక్షిస్తూ ఉండగలగటమే మహాభాగ్యం అని చెప్తున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. మరి రేపటి రోజునండి జన్మ పరంపర, యోగ పరంపర అంటూ చెప్తున్నారు. తెలుసుకుందామా? పత్రిసరికి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అవుతాయేమో అనిపిస్తూ ఉంటుందండి. Am I right, masters? Thank you.